హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎవ్వరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ సైతం అప్పటికప్పుడు క్షణాల్లో రెడీ చేసుకొని తినేసే ఎగ్ బుర్జీ చేసి చూపించబోతున్నానండి. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఉంటే చాలు, వెంటనే చేసేసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్ తీసుకొని నేను ఒక 6 ఎగ్స్ వేసుకున్నాను. ఇందులో ఎగ్స్ వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. మొత్తం ఎగ్స్ అంతా ఎల్లో అంతా కలిసేలాగా బీట్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చాపర్లో వేసి చాప్ చేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వాటిని వేసుకుంటున్నాను. 4 ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి వీటిని. చూడండి, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఆనియన్స్ కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం ఆనియన్స్ని. 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది వేగేలోపు 2 టొమాటోస్ని ఇందాక చాపర్లోనే నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. టొమాటోస్ మగ్గేంత వరకు కలుపుకొని, చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి ఆనియన్స్. ఇప్పుడు ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాము, అలాగే పెప్పర్ పౌడర్ వేసినాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి ఆనియన్స్, టొమాటోస్ని. చూడండి, ఇవి ఫ్రై అయినాయి. మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అన్నీ ఒకేసారి పోసేసుకోవాలి. ఇదంతా ఒకేసారి పోసుకొని, బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ మధ్యలో హోల్ చేసుకొని అందులో పోసేసుకోవాలి ఒకేసారి పోసుకొని. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫ్లేమ్ హైలో పెట్టి కలుపుతూ ఉంటే 2 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి. చూడండి, ఎగ్ అంతా దగ్గరికి అయిపోయింది. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆపకుండా. అప్పుడే బుర్జీలాగా రెడీ అవుతుంది. వెంటనే రెడీ అయిపోతుంది. లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఇలా చేశారంటే అంతే. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ. చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. లేదా ఉత్తది ఇలాగే తినేసేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ బుర్జీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా చేశారో, ఎలా కుదిరిందో. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.